భూములను కబ్జా చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పారా అని సీఎం జగన్ను ప్రశ్నించారు. జగన్కు తల్లి చెల్లి బాబాయ్ అనే తేడా లేదన్నారు. తానొక లెక్కన అన్నారు. షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపడనక్కర్లేదని చెప్పారు. ఆమెకు భద్రత పెంచాలంటున్న అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి కన్నబాబు ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ప్రస్తుతం విశాఖ ప్రెస్ మీట్లో అయ్యన్న పాత్రుడు కొన్ని హాట్ కామెంట్స్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనతో ఉన్నాం. ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీకు ప్రాణహాని ఉందంటూ గన్కి రెన్యువల్ చేశారంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ దేనివల్ల సార్ ఇదంతా? ప్రాణహాని అంటే బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి. అది కూడా నైట్ ఆఫ్టర్ 12, 2 hours 2 గంటల ప్రాంతం చేసి ఎవరో ఫోన్ ఇస్తాం, ఇది పని ఉందని ఇస్తే నేను చంపేస్తారా అంటాడు. ఎవరా నువ్వు అంటే నేను కడప నుంచి మాట్లాడతాను, చంపేస్తాను. ఎందుకు చంపుతావు అంటే మా నాయకుని మీద మీరు విమర్శిస్తావా, ఎవరా నువ్వు అంటాడు. నీకు దమ్ముంటే రారా ఎదురుగా అంటాం మనం. అలాగే రోజు ప్రతి రోజు తప్పించి రోజు 2 రోజులకు ఒకసారి అలా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అది ఎందుకని మంచిది, మూర్ఖులు కదా, ఏమైనా చేయొచ్చు. మా ఇంటి మీద అటాక్ ఇచ్చారు కదా, మీకు 15 సార్లు మా ఇంటి మీద అటాక్ ఇచ్చారు. నా కార్యకర్తలు కాపాడారు నన్ను. రోజు నా కార్యకర్తలు నాతో ఉంటారా? నాకు ప్రొటెక్షన్ ఉండాలి కదా. పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు, నాకు వద్దన్నారు. నిజంగా వాళ్ళని నమ్మలేం. నా సీక్రెట్లు అన్నీ వాళ్ళే చెప్తారు. బయటికి పలానా ఇంట్లో ఉన్నాడో పలానా గదిలో పడుకున్నాడు నేను అది వద్దన్నాను. అంటే నా ప్రొడక్షన్ నేనే చూసుకోవాలి కాబట్టి నాకు ఆల్రెడీ లైసెన్స్ ఉంది. రెన్యూల్ చేసి కొత్త వ్యాపారం కొనుక్కోవడానికి అవకాశం ఉందని చెప్పి పెట్టాను నేను. సో దీనికి సంబంధించి కలెక్టర్ గారు కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ ఎలా స్పందించారు సార్? మీరు కలెక్టర్ గారు రికమెండ్ చేశారు. ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళింది. ఎస్పీ గారు కూడా పరిశీలన చేసి కొంత పరిశీలన చేస్తారండి. బ్యాక్గ్రౌండ్ అని చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారికి పంపిస్తారు. కలెక్టర్ గారు ఏమో లైసెన్స్ ఇస్తారు. సో షర్మిలకు సంబంధించి కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు సార్. సో అంటే ఏమైనా ఆరోపణలు చేస్తున్నారా లేదంటే ఏదైనా ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారా? ఆధారాలు కాదమ్మా, అతని తాలూకు మనిషి తాలూకు మనస్తత్వం ఏంటంటే సొంత బాబాయిని చంపేసాడు కదా. నాకు తెలుసు కదా, అందరికీ దేశం అంతా లోకం అంతా తెలుసు కదా. దేనికి చంపాడు? ఎలక్షన్లో లబ్ధి పొందడం కోసం చంపేశాడు. అది అందరికీ తెలుసు, కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. ఆ బాబాయ్ తాలూకు సొంత కూతురు కూడా మాట్లాడే అందరికి తెలుసు. అలాగే షర్మిల గారు కూడా బయటకు వచ్చారు. అన్నాన్ని కూడా చూడకుండా పార్టీ కోసం ఆవిడ చేసిన కామెంట్ ఆవిడ చేస్తుంది. అది వాస్తవాలు అవ్వచ్చు కావచ్చు. బాబాయ్ని చంపినోడు ఈ అమ్మాయిని కూడా ఏమైనా చేస్తారో ఏమో అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది. అంటే అటువంటి అమ్మాయిని ఆడపిల్ల కాబట్టి అటువంటి ఆవిడకి ప్రొటెక్షన్, సరైన ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక సీనియర్ నాయకుడిగా నేను కోరాను. చూడొచ్చు, ఏదైతే భవిష్యత్ రాజకీయాలన్నీ కూడా టీడీపీకి సానుకూలంగా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తనకి కొన్ని అర్ధరాత్రి సమయంలో కొన్ని థ్రెట్ కాల్స్ అయితే ఏదైతే కడప నుంచి ఏమనండి లేదా మరే ఇతర జిల్లాల నుంచి ఏమనండి రెడ్డిలు అంటూ పేరు చెప్తూ కూడా 2-3 గంటల సమయంలో ఫోన్స్ కాల్స్ రావడం చాలా బాధాకరమైన విషయంగా ఉంది. ప్లస్ దానికి సంబంధించిన విషయంలో ఇప్పటికే గన్ లైసెన్స్ కూడా అప్లై చేశానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే గన్ ఉన్నప్పటికీ కూడా గన్ రెన్యువల్ కెపాసిటీ పెంచుకునే విధంగా జిల్లా ఎస్పీని జిల్లా కలెక్టర్ని కూడా కలవడం జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షర్మిలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముఖ్యంగా తన బాబాయికి జరిగినటువంటి విషయంలోనే తినకు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కొంత డిమాండ్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ పెంచాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ కృష్ణతో కన్నబాబు, విశాఖ టీడీపీ కార్యాలయం.